ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తలకాయ మాంసంతో పులుసు ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో తలకాయ మాంసం కడిగి పెట్టుకున్నానండి, 1 స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మసాలా సామాన్లు కొంచెం తీసుకున్నానండి, చింతపండు 1 గుప్పిడి సరిపోయినట్టు నానబెట్టుకొని ఉంచుకున్నాను, 3 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి. ఇదిగోండి ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మసాలా సామాన్లు యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒకసారి పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి వీటిలోని ఈ ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ పేస్ట్ని కొంచెంసేపు వేగనివ్వాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగించుకోవాలి. ఇప్పుడు కూరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం ఉల్లి ముద్దతో కూర కలుపుకోవాలండి. 10 నిమిషాలలాగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నానండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మొత్తం 10 నిమిషాలు వేయించుకోవాలి. జస్ట్ ఇలా మూత పెట్టి వేయించుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు తినని వాళ్ళు కూడా ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా బలాన్ని ఇస్తుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ తలకాయ మాంసంతో సూప్స్ చేసుకుంటారు, నెక్స్ట్ పాయ కూడా చేస్తారండి, చేసి తాగుతారు. చాలా హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి కూర బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకుని చింతపండు పులుసుని వేసుకుందాం. మీకు పులుపు కనుక ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. పులుసు ఏదైనా సరే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చండి, స్మెల్ కోసం చాలా బాగుంటుంది కూడా. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 10 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన తలకాయ మాంసం పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.